ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రి చే దీవింపబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనండి. ఏలయనా నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారమును వసగితిరి, దప్పిక గొనినప్పుడు దాహము తీర్చిదిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించిదిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములనిచ్చిదిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించిదిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండుట చూచి భోజనము పెట్టిదిమి, దప్పిక కొని ఉండుట చూచి దాహము తీర్చిదిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించిదిమి, వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములనిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుక ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరివి చేసినప్పుడు అవి నాకు చేసిదిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలయనా నేను ఆకలి కొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిక కొని ఉంటిని, దాహము తీర్చలేదు, పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనై ఉంటిని, నాకు వస్త్రమునియ్యలేదు, రోగినై ఉంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొని ఉండుట, దప్పిక కొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడవై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్యలు చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనా మీరివి చేయనప్పుడు నాకు చేయలేదని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. మీరు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురని యేసు ప్రభువు ఉపమాన రీతిన బోధించెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభుని బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. మనందరం కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను సర్వోన్నతుడను జీవితులకు మృతులకు అధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహాపరిశుద్ధ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువ, గడిచినటువంటి కాలమంతటా కూడా ప్రభువ మమ్మల్ని మీ రెక్కల మాటను భద్రపరుచుకొని మా జీవితంలో కష్టకాలము దాపరిలినప్పుడు శక్తిని దయచేసినందులకు వందనాలు. ఆ కష్టాన్ని అధిగమింపచేసేటువంటి శక్తిని దయచేసినందులకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, అదే విధముగా మా జీవితంలో మేము అనారోగ్యముతో బాధపడుచున్నప్పుడు నీ పరిశుద్ధ దివ్య హస్తాలచే మమ్ములను తాకి మాకు స్వస్థతను దయచేసినందులకు వందనాలు. తండ్రి, ముఖ్యముగా మా జీవితంలో ఇదిగో నిస్సహాయ స్థితిలో జరున యొక్క ఆదరణ లేనటువంటి తరుణాన కన్నీరు మున్నీరుగా శోకిస్తున్నటువంటి సందర్భాన
ఇదిగో నీ యొక్క శక్తిని, నీ అనుగ్రహాన్ని, నీ యొక్క పరిశుద్ధ దివ్య హస్తాలచే మా వెన్నులను తట్టి మాకు ధైర్యాన్ని చేకూర్చి ఆ కష్టకాలాన్ని అధిగమింపచేసినందులకు నీకు వందనాలు తండ్రి. ఈనాడు మీరు కలుగ చేసినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి, ఈ క్షణం వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడినటువంటి దీవెనలను బట్టి ఈనాడు కృతజ్ఞతాస్తుతి బలి వందనములను మీకు సమర్పిస్తూ మీ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ దీవెనల కొరకు వేచి చూస్తున్న మమ్మల్ని అందరినీ దీవించండి తండ్రి. పరిశుద్ధ గ్రంథ పట్టణములో ఎంతో మంది విశ్వాసులు నీ సన్నిధానాన్ని చేరి వారి యొక్క అయోగ్యతను ఒప్పుకొని నీ దీవెన కొరకు కరుణింపగా ప్రార్థింపగా వారి జీవితాన్ని నీ కరుణను కృమ్మరించి వారి జీవితాల్లో ఆనందాన్ని నెలకొల్పారు. ఈనాడు మేమును కూడా మా జీవితాలలో ఉన్నటువంటి తప్పిద దోషాల నిమిత్తం పశ్చాత్తాపపడి ఈనాడు నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రవచనములను వాక్కులను ఆలకించడానికి మేము సంసిద్ధులగుచూ ఉండగా ప్రభువా, ఈనాడి పరిశుద్ధ వాక్కుల ద్వారా నీ చిత్తాన్ని మాకు ఎరుకపరచి మా జీవితంలో మీ యొక్క దీవెనలు పొందేటువంటి బిడ్డలుగా మేము మలవమని వేడుకుంటూ ఉన్నామయ్యా. ముఖ్యముగా తండ్రి, ఈనాడు యొక్క వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కులను మా నోటతో పలికి మా జీవితంలో నీ వాక్కును ఆలకించి అర్థము చేసుకుని ఆచరించేటువంటి జ్ఞానాన్ని మాకు చేకూర్చాలి. అలా మేము మా జీవిత గమనములో మిమ్ములను మా జీవిత విధానము ద్వారా మేము ప్రకటిస్తూ మీ నామానికి మహిమను చేకూర్చే బిడ్డలుగా మా జీవితాన్ని మార్చమని వేడుకుంటూ ఉన్నామయ్యా తండ్రి. ఈనాడు ఈ పరిశుద్ధ వచనాలను ధ్యానిస్తూ ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకములను మాకు దయచేస్తూ ముఖ్యముగా దుష్టుడకు సైతాను శోధనలకు గురి కాకుండా మా మనస్సులను మా యొక్క జ్ఞానేంద్రియములను ఈనాడు వాక్యము పైన కేంద్రీకృతం ఉంచి తెలుసుకొని అర్థము చేసుకొని ఆచరించే అనుగ్రహాన్ని దయచేయమని, ఆనాడు ఏ విధముగా మోషే అహరోనుల ద్వారా ఇదిగో నీ యొక్క చిత్తాన్ని ఆనాడు రాజులకు ఎరుకపరచారు, నీ యొక్క ప్రవక్తలను సేవకులను ఎన్నుకొని నీ యొక్క ప్రవక్తల ద్వారా ఆనాడు నీ యొక్క ప్రజలతో నీ ప్రతి మాటను వారి నోటన ముంచి వారికి ఎరుకపరచి ఎవరైతే నీ వాగ్దానాల అనుసారం నడుచుకున్నారో వారిని యొక్క కృపను పొందిన బిడ్డలుగా జీవించగలిగారు తండ్రి. ఈనాడు మాకును కూడా నీ పరిశుద్ధ ప్రవచనాల ద్వారా మాట్లాడుతూ ఈ యొక్క వాక్కుల ద్వారా మీ చిత్తాన్ని మాకు ఎరుకపరుస్తూ ఆ చిత్తాన్ని తెలుసుకుని నీ నామానికి మహిమను చేకూర్చే బిడ్డలుగా మమ్మ మలవమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం వాక్యాన్ని ఆలకించాం. ఆలకించినటువంటి ఈ యొక్క 15-16 వచనాలలో యేసు ప్రభు చూతా ఉన్నారు తుద తీర్పు గురించి. తాను మనుష్య దైవ కుమారునిగా తీర్పు తీర్చటానికి తాను రెండవ రాకడ వచ్చిన తరుణాన ఆయన కొలిచే కొలమానం గురించి కొన్ని మాటలు మనం వింటా ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నారు, నేను ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసిరని మీతో నిశ్చయముగా ఖచ్చితంగా చూతా ఉన్నానంట. ఏంటా విషయాలు? నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రాలను ఇవ్వడం, రోగిగా ఉన్నప్పుడు పరామర్శించటం, చెరసాలలో ఉన్నప్పుడు దర్శించటం, ఇలా ఆకలి గురిన వారికి ఆహారం వడ్డించడం. ఏంటి ఇవి? మనుజుడు చేసేటువంటి దానము, ధర్మము. దానాలు లేదా దానం అంటే ఏంటి? ఏం ఆలోచన చేస్తాం? దానం మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులలో ఎవరైనా అవసరత కలిగినప్పుడు, బాధలోనో రోదనలోనో ఉన్నప్పుడు మనుజుడు ప్రత్యక్షమే ఆ క్షణాన్ని తక్షణమే స్పందించి
తనకున్న దాన్ని బట్టి తాను చేయగలిగినటువంటి శక్తి కొలది తాను ఉదారంగా మంచి మనసుతో చేసేదే దానం. అందుకే మనం ఆలోచన చేస్తే ఇదిగో అవసరతలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ప్రభువు కొలువై ఉన్నాడు అని ఈనాడు యొక్క ఉపమానం ద్వారా చూస్తా ఉన్నాడు ప్రభు. అందుకే వాళ్ళని నీతిమంతులుగా పరిగణిస్తూ ఉన్నాడు. ఇదిగో నీతిమంతులారా వచ్చి నా కుడి ప్రక్కన కూర్చోండి అంటే ఏంటి? పేతురు గారు పలుకుతా ఉంటారు ఏమని? ఇదిగో నీ ఎదుట ఉన్నటువంటి సోదరుని ప్రేమించకుండా నీకు కనపడనటువంటి ఆ ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్పువాడంట అబద్ధీకుడంట. అబద్ధం చెప్పేవాడు, సత్యాన్ని ఆచరించేవాడు కాదు, దేవుని నమ్మినటువంటి వాడు కాదు. కాబట్టి ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాలు చెప్పే సత్యం ఏమిటంటే మన యొక్క జీవితములో ఈ యొక్క దాన ధర్మాలు అనేవి కూడా మనకు దీవెనను కలుగ చేస్తాయి. అవి తప్పనిసరిగా మనం ఆచరించాలి. ఈ సృష్టిలో మనం చూస్తే ఈ యొక్క చెట్లు కాయలు పండ్లు పడతా ఉంటాయి, అవి తినలేవు. సముద్రాలు లేదా నదులు నీరుని వాటంతటా అవి తాగలేవు. అట్లాగే పశువులు చూసిన అవి ఇచ్చేటువంటి పాలు కానీ ఏదైనా పరుల కొరకు ఉంటాం. అట్లాగే క్రైస్తవుని యొక్క జీవితం కూడా ఇతరుల ఉపకార్థమై ఉండేటువంటి విధంగా ఉంటే తాను నిజమైన క్రైస్తవుడు. ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో మనం చదువుకుంటే మరి అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ పౌలు గారు అంటా ఉన్నారు ఏమని? చదువుతారా ఎవరన్నా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంట. ఎందుకని ఇచ్చుట ధన్యం? మన ఇళ్లలో మనకు కనపడే కొన్ని సామెతలు ఉంటాయి, పెద్దలు కూడా చూస్తూ ఉంటారు. ఏమని? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, ఎడుపోయినా కానీ నాకు నాకు అనే స్వార్థ జీవితం తప్ప ప్రేమతో ఎదుటి వ్యక్తిని ఆదరించేటువంటి మనస్తత్వ భావం ఉండదు. ఇక్కడ వాక్యం చూతా ఉంది, ఏమని చెబుతా ఉందమ్మా వాక్యం మనం చదివింది? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఎందుకని? బైబిల్ గ్రంథం ఏమేం చూతా ఉంది? కీర్తనల గ్రంథం 41వ కీర్తన 1-2 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. ఈ మాటలు జాగ్రత్తగానండి. పేదలను ఆదరించు నరుడు ధన్యులు, అతనికి ఆపద వాటిల్లినప్పుడు ప్రభువే వానిని ఆదుకొనును, ప్రభువు అతనిని కాపాడి అతని ప్రాణాన్ని సంరక్షించును. చదువు 2వ వచనం కూడా అయిపోయిందా? అతడు ఆయన నివసించు దేశాన సుఖశాంతులతో జీవించును. అతడు అతడు తన విరోధుల చేతికి చిక్కకున్నట్లు దేవుడు చూస్తాడు. ఇక్కడ 2 విషయాలు మనకు చక్కగా కనపడతా ఉన్నాయి. దాన ధర్మాలు చేసేటువంటి నరుడు ధన్యుడంట. తర్వాత అది మృత్యువు నుండి ఆ మనుజుడిని కాపాడునంట. తరువాత వాక్యం మనకు చెప్పే మరొక మాట ఏంటి? శత్రువులకు అప్పగింపనీయకుండా దేవుడే అతనిని కాపాడి ఆయన నివసించు దేశమున సుఖశాంతులతో అలరారునట్లు చేయునంట. ఇంత గొప్ప ఆశీర్వాదం దాన ధర్మాల్లో ఉంది. పరిశుద్ధ గ్రంథ పఠనాలు బోధిస్తూ ఉన్నాయి. ఈనాడు యొక్క తపస్సు కాలంలో మనందరం కూడా ఉపవాసాలు చేసి పక్కన పెడతాం ఒక పుణ్యార్థమై. అది అవసరతలో ఉన్న దీనుల కొరకు మనం సాయం చేస్తే అది పుణ్యంగా మారి ఆ దానము ఆ ధర్మము మన జీవితాన ఏమి చేస్తా ఉంది? మొదటిది ఆయన ప్రాణాన్ని సంరక్షించి కాపాడుతూ ఉంది, ఆయనకు శాంతిదాయకమైన జీవితాన్ని ఇస్తా ఉంది. మరి పరిశుద్ధ గ్రంథ పఠనంలో కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. నూతన నిబంధనలో కొర్నేలి అనేటువంటి వ్యక్తి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. అక్కడ ఆయన జీవితం అంట
జనులకు దాన ధర్మాలు చేయుటూ ప్రార్థనలో తన జీవితాన్ని గడుపుతా ఉన్నాడంట. అందుకే తాను చేసిన పుణ్యకార్యాన్ని బట్టి దేవుని దోతే తనకు కనపడి, దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి శిష్యులలో ప్రథముడైనటువంటి పేతురుని తన వద్దకు పిలిపించుకుని ఆ కుటుంబ రక్షణ భాగ్యాన్ని పొందే స్థితికి ఆయన చేసిన పుణ్యం కనపడతా ఉందండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందుకే పరిశుద్ధ గ్రంథ పఠనాలు చెప్పే ముఖ్య విషయం, విశ్వాసి జీవితాన ప్రార్థన ఉపవాసం ఎంత గొప్పదో ఈ దాన ధర్మాలు కూడా అంతే గొప్పవి. ఒక కమ్యూనిస్టులు మోటో ఒకటి ఉంటుంది, ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర 2 ఉంటే లేని వానికి 1 ఇవ్వాలంట. అది వాళ్ళ మోటో. అది అందరికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసి సమాజం. అయితే ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి చక్కగా అడుగుతా ఉన్నాడంట ఆయన గొప్ప అధికారిని, ఆ కమ్యూనిస్ట్ పార్టీ అధికారి ఇంటర్వ్యూలో, ఇదిగో నీకు 2 కార్లు ఉంటే 1 కారు ఇస్తావా? ఇస్తానండి. నీకు 2 బంగళాలు ఉంటే, 2 ఇళ్ళు పెద్ద పెద్దవి ఉంటే 1 ఇల్లు పక్కనోడికి ఇస్తావా? ఇస్తానండి. మీ ఇంట్లో 2 కోళ్ళు ఉన్నాయా? 2 కోళ్ళు ఉన్నాయి, 1 ఇస్తావా అంటే కుదరదు, నాకుంది 2 కోళ్ళండి. అంటే ఇందులో భావం ఏంటంటే, లేనిది ఏదైనా కానీ ఇస్తామని ఊహాగానాలతో చెప్పుకుంటాం, కానీ ఉన్న దానిలో నుంచి దాన ధర్మం చేయటానికి మనుషుడికి మనస్సు రాదండి. ఇది ఉద్దేశించి కాదు, ఎవరిని, సహజంగా మనుషుల మనస్తత్వం ఇది. అందుకే పరిశుద్ధ గ్రంథ పఠనాలలో చాలా గొప్ప విషయాలు చెప్పబడ్డాయి, దాన ధర్మాలకు ఉన్నటువంటి వరాలు. మరొక మాట చూద్దాం, తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. చూడండి, అక్కడ ఈ దానం అనేదట మోక్షమునందున్న దేవునికి ఇష్టమైన కానుకంట. చదవండి ఒకసారి. దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైన కానుక కనుక దానము చేయువానిని అతడు అంధకార బంధురమైన మృత్యలోకము నుండి రక్షించునంటండి. వాక్యం ఏం చెబుతా ఉంది ఇక్కడ? చక్కగా వివరణిస్తా ఉంది. మొదటిది, ఈ దానము చేసేటువంటి దానం అనేది దేవునికి, పరలోకముందున్న ప్రభునికి ఇష్టమైన కానుకంటండి. ఈనాడు ఎవరైనా అవసరతలో ఉన్నటువంటి వ్యక్తి మనకు కనపడితే ఆ వ్యక్తిలో క్రీస్తు ప్రభువుని మనం చూసుకోవాలండి. మదర్ తెరెసా గారు తన జీవితాన్ని పొందినటువంటి ఒక అనుభవం ఈనాడు మనం పుణ్యాత్మురాలుగా పరిగణిస్తామని. ఏ మతస్థులైనా సరే ఆమెను గౌరవిస్తారు, ఎందుకంటే ఆమె చేసినటువంటి సేవ లాంటిది. ఆమె పరిచర్యలు చేయటానికి ముందుకు వెళ్ళినటువంటి తరుణాన కాళికామాత దేవాలయ పూజారి గొంతు పట్టుకొని ఆమెను బాధ పెట్టిన సందర్భం ఉంది. తెలియక కొన్నాళ్ల తర్వాత ఆయనకు కుష్ఠరోగం వస్తే తన కింద ఉన్న అనుచరులు కానీ ఎవ్వరూ కూడా ఆడకొచ్చి ఆయన పరికరించినటువంటి కాలంలో ఎవ్వరు లేరు, పలకరించిన వాళ్ళు. ఏమాత్రం తెలుసుకున్న తర్వాత వెళ్ళి ఆ మనుషునికి తన ఆశ్రమానికి వద్దకు తీసుకొని వచ్చి సేవలు చేసిందండి. ఆ తర్వాత ఆమె పలికినటువంటి, ఆమెను చూసి పలికినటువంటి మాట, అమ్మా నేను కాళికామాతను నేను పుట్టిన కాడి నుంచి నేను ఆరాధిస్తా ఉండా, ఈనాడు నేను కళ్ళారా చూస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఆమె జీవితాన బాధ ఇచ్చినటువంటి వాళ్ళను కూడా ఆమె తిరిగి ఈ యొక్క సేవను చేసే మనస్తత్వం కలిగి అమ్మను సేవ చేయగలిగింది. ఒకళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతారా ఆమెని, అసలు కుష్ఠం వచ్చిన వాళ్ళ దగ్గరకు పోవటానికి జనాలు చూడటానికి అసహించుకుంటారే, మీరు ఇవన్నీ ఎలా చేస్తున్నారయ్యా అని అంటే ఆమె చెప్పిద్ది, నేను ప్రేమించే నా ప్రభువు ఆ దీన అవసరతలో ఉన్న వ్యక్తులు నేను చూసుకుంటానని చెప్పి. అటువంటి మనస్తత్వ భావనతో ఈనాడు మనం దాన ధర్మాలు చేయనప్పుడు అది కేవలం డబ్బుతో ఇచ్చేదే కాదు. ఇక్కడ వాక్యంలో కూడా వివరణ చూద్దాం. అనారోగ్యతుడుగా ఉంటే, మన కుటుంబాలలో ఎవరైనా బాగాలేదంటే, నీ దగ్గర డబ్బులు లేవు, సాయం చేయలేవు, కనీసం మాట సాయం, అయ్యా నీకు తగ్గిద్ది, ధైర్యం చెప్పు. రెండవది, ఓదార్పు మాటలు చెప్పు.
కుదరగలిగితే ఎవరి ద్వారా సహకారాన్ని అందించు, లేదా ప్రార్థన చేయి, లేదా నీ దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, అందులో ఒక 5 రూపాయలు 3 రూపాయలు నువ్వు చేయగలిగినటువంటి సాయం ఆయనకు చేయి. అది దేవునికి ఇష్టమైనటువంటి కానుక, పరలోకముందన ప్రభువునికి ఇష్టమైనటువంటి కానుక. అది నిన్ను మృత్యలోకము నుండి, అంధకార బంధము నుండి నిన్ను రక్షించును. రుజువేంటి? వాక్యం వినటానికి బాగానే ఉంది, రుజువేంది? బైబిల్ గ్రంథంలో మరొకసారి చదువుదాం, చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి. యొప్పాలో తబితా అను పేరు కలిగినటువంటి ఎవరున్నారు? శిష్యురాలు ఒక ఆమె ఉంది. గ్రీకు భాషలో ఆమె పేరు దోర్కా. ఆమె తన కాలమంతటిని సత్కార్యములు, మంచి పనులు చేయటంలోను, ఇంకో మాట ఏందమ్మా, పేదలకు సహాయము పడుటలోను తన సమయాన్ని, తన జీవితాన్ని గడిపింది. చదువమ్మా. ఆ సమయంలో ఆమెకు జబ్బు చేయుటచే ఏం జరిగిందమ్మా? ఆమె చచ్చిపోయింది. ఆ తరువాత ఆ యొక్క సంఘానికి దగ్గరగా పేతురు గారు వచ్చారనేటువంటి విషయము ఆ సంఘములో అక్కడున్న జనులందరూ కూడా దీన్ని గుర్తెరిగి తెలుసుకొని, ఈ తబిత అనేటువంటి ఆమె పుణ్యకార్యం చేస్తూ ఉంటే ఆ పుణ్య అనుభవాన్ని పొందిన పేద సాధులు అక్కడ ఉన్నటువంటి పేతురుకు వర్తమానాన్ని, సందేశాన్ని పంపిస్తే ఆయన తిరిగి వచ్చి మరలా ఈమె కొరకు ఆమెని చనిపోయిన తర్వాత స్నానం చేపించి పైగదిలో పెడతారండి. తర్వాత వచనాలు చదవండి, మీకు కనపడతాయి. మరణించినటువంటి ఆమె కొరకు, ఆమె చేసిన పుణ్య కార్యాల ప్రతిఫలంగా అక్కడ ఉన్న జనుల యొక్క ఆదరణ పొందిన ఆమెగా సేవకుడకు మొరపెట్టుకుంటే తాను వచ్చి ప్రార్థన చేస్తే మరణించిన తబిత జీవంతో లేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన వాక్యంలో కూడా తర్వాత చదివితే కనపడుతుంది, మరణించిన ఆమె జీవంతో లేపబడుతుంది. ఎందుకని? ఈనాడు మనమే ఆలోచన చేద్దాం. మన మధ్య పిల్లికి కూడా బెచ్చం పెట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది. లేదంటే మా దగ్గర కొంతమంది సామెతలు ఆడతారు, అన్నం తింటాండి చేతి మీదకి డిసిరితే కాకులు తింటాయి, అవి కూడా జాలిరండి అట్టంటే మనస్తత్వం గల వాళ్ళు అని అంటారు. అంటే ఏంటి? ఎవరికి కూడా కనీసం చేతిలో మెతుకు కూడా జారనేయకుండా వాళ్ళు బతుకులు వాళ్ళే బతుకుతూ ఉంటారండి అని అనేవాళ్ళు ఉంటారు. ఈనాడు యొక్క సందర్భ భావం ఏంది అనంటే, ఇదిగో నీవు చేసేటువంటి పుణ్యం ఈ విధంగా మరణం నుండి జీవాన్ని లేపేటువంటి ఒక గొప్ప యోగ్యత, ధన్యతను పొందే గొప్ప అవకాశం ఈ దాన ధర్మాల ద్వారా నరుడు పొందుతాడండి. ఇది మొదటి విషయం. అసలు ఎవరెవరికి మనం ఈ యొక్కటువంటి దాన ధర్మాలు చేయాలి అంటే, బైబిల్ గ్రంథంలో పేద సాధులకు దాన ధర్మాలు చేయాలని పరిశుద్ధ గ్రంథ పఠనాలు బోధిస్తామని నూతన నిబంధనలోనే కాదు, పాత నిబంధనలోనే చెప్పబడ్డాయి. ఉదాహరణకు చూడండి, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఉదారమైనటువంటి బుద్ధితో పేదవానికి సహాయము చేయుదురేని మీ కార్యములను అన్నిటినీ ప్రభు దీవించునంటండి. ఈనాడు ఈ దాన ధర్మాల ప్రతిఫలం రెండో విషయం ఏంటంటే, ఒకటి మృత్యువు నుంచి నిన్ను కాపాడితే, శాంతిదాయకమైన జీవితాన్ని నీకు ఈ లోకాన్ని ఇస్తూ ఉంటే, మూడవది వాక్యము సెలవిస్తా ఉంది వాగ్దానంగా, ఇదిగో నీవు చేపట్టు కార్యములన్నిటిని కూడా దేవుడు దీవించి ఫలింప చేయనంటండి. నువ్వు పొలం పని చేస్తావో, చదువుకుంటావో, పరీక్షలే రాస్తావో, వ్యాపారమే పెట్టుబడిగా పెడతావో, లేకపోతే ఇంకేమన్నా ప్రణాళికలు చేసుకుంటావో నీ బిడ్డల కోసం, ఇది నువ్వేది చేసినా కానీ ఈ పుణ్యం అనేది నువ్వు చేసినప్పుడు దేవుడు నీ పనులను దీవిస్తాడు. అందుకే మనం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ వాక్యం కనపడిద్దండి. చూడండి ఒకసారి, అక్కడ వాక్యం ఏం చెప్పిద్దంటే, నీ భోజనమును ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వానికి
ఆశ్రయమిండు, బట్టలు లేనటువంటి వానికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాలమున సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, మీ నీతి ముందుగా నడుచును, నా సాన్నిధ్యం మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు మీ వేడుకోలను ఆలిస్తానంట ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం ఏం Praise the చెబుతా Lord. ఉందమ్మా? ఇదిగో ఇలా దాన ధర్మాలుగా అవసరతలో ఉన్న వాళ్ళు నువ్వు ఆదుకుంటే, నువ్వు ఏ ప్రార్థననైతే ప్రార్థనగా నువ్వు ఆశ కోసం, ఒక తలంపు కోసం, ఏ కార్య నిమిత్తం నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడండి. ఇంకా నీ రోగాలను కుదురుస్తానంటా ఉన్నాడు, నీవు చేపట్టు కార్యములందు విజయాన్ని దయచేస్తానంటా ఉన్నాడు. ఈనాడు పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మనం చూస్తే ఈ పేదలకు ఇచ్చేటువంటి కానుక కానీ లేదా చేసే ధర్మం కానంటండి, దేవుని దృష్టికిలో ఆయనకిచ్చే బహుమానం అంటండి. పరిశుద్ధ గ్రంథ పట్టణంలో చూడండి. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసుకుంటే అక్కడ మనకు ఒక వచనం కనపడుతుంది. చూడండి. నరుడు పేదలకు చేసిన దాన ధర్మములను ప్రభువు తన అంగుళీయము వలె. అంగుళికం అంటే ఏంటమ్మా? ఉంగరం. పెళ్ళిళ్ళకు బహుమానాలకు మనం పెట్టుకుంటాం, ఈడప్పుడు ఫంక్షన్లకు కనపడతాయి. దేనికి ఉంగరాలు? ప్రేమ గుర్తు, బహుమానానికి గుర్తు. అట్లా దాన ధర్మాలు చేసేటువంటి ప్రతిదీ కూడాట మనం దేవునికి ఒక ఉంగరంతో సమానం, ఆయనకు బహుమానం ఇచ్చింది అంత సమానం అంట. చదువమ్మా. ఇంకా విలువ చూచెను. నరుడు పేదల పట్ల చూపు కరుణను ప్రభువు తన కంటి పాప వలె మన్ననతో చూడండి. ఇప్పుడు మన కంటి పాప ఉందండి, నువ్వు గమనించినా గమనించకపోయినా గబాలను ఎవరిట అన్నారు అనుకోండి, నీ తెలియకుండా కన్ను రెప్ప మూసుకుంటావా లేదా? రెప్ప కన్నుని కాపాడిద్దా లేదా? అట్లాగే మనం చేసే పుణ్యం కూడాట దేవుడు ఆ విధంగా మనల్ని వీక్షించి మనకే ఆపద వాటిల్లకుండా కాపాడతాడు. కంటి పాప వలె చూస్తాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథ పట్టణంలో చాలా సందర్భాలు మనం చూడొచ్చండి. ఈ ఎలా చేయాలి, ఎంత చేయాలి అంటే మనకు మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యేసు ప్రభువు పలికిన మాట ఉంటుంది. నువ్వు ఎటువంటి దానాన్ని ఎంతగా వనరుస్తావో దానికి రెట్టింపుగా అదిమి ఒత్తి దానికి సమృద్ధిగా దేవుడు నీకు తిరిగిస్తాడంట. అందుకే మనం పౌలు గారు జీవించే కాలాన ఆయన 2 సందర్భాల్లో ఆయన జనుల కొరకు డబ్బులను సేకరిస్తాడండి, జనాల నుంచి దాన ధర్మాల కోసం. అక్కడున్న సంఘం అంతా ఏం చేస్తా ఉందంటే, వాళ్ళు ప్రార్థన జరిగిన తర్వాత రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, సహవాసమందు ఆదిమ క్రైస్తవులు ఉండేవాళ్ళు. అయితే పౌలు గారు వెళ్ళినటువంటి కొరింథీ ప్రజల దగ్గర జరిగిన విషయం ఏంటంటే, ప్రార్థన విషయాలు వీళ్ళు జరుపుతూ ఉంటే రొట్టె విరిచేటువంటి విషయాలు విధవరాండ్లు, బలహీనులు వారికి ఎటువంటి సహకారం లేక దూరంగా నెట్టబడతా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్రార్థనకు వచ్చారండి, మీకు చక్కగా ఈ పరదాలు వేసి పెట్టారు. అట్ట కాకుండా ఇంటికాడి నుంచి వస్తా ఎవరు చాప వాళ్ళు తెచ్చుకోమన్నారు అనుకోండి, చాప ఎవరు తెచ్చుకున్న వాళ్ళు దాని మీద కూర్చుంటారు, లేని వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? నేల మీద కూర్చుంటారు. అటువంటి పరిస్థితి అక్కడ. ఎవరి దగ్గర సమృద్ధి ఉంటే ఆ సమృద్ధిని బట్టి ఆ ప్రార్థన అయిన తరువాత వాళ్ళు విందుగా వాళ్ళు ఉన్నవాళ్ళు ఒక చోట కూర్చొని తింటా ఉంటారు. ఈ అనాథల భాగ్యుల పరిస్థితి దీనంగా ఉంది, పట్టించుకోవట్లేదు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపం చెందుతారు. వాళ్ళు అనుకుంటారు, అయ్యో మేము ఈ వీర్లను మేము నిరాశ్రయులుగా చేస్తూ ఉన్నామా అని చెప్పి ఆలోచన చేసి ఒక 7 సేవకులను ఎన్నుకుంటారండి. వాళ్ళ బాధ్యత ఏంది? వీళ్ళే వెడుండి దేవుని సందేశాన్ని బోధిస్తూ ఉంటే ప్రజలకన్నీ కూడా సమృద్ధిగా పొందే విధంగా ఆ 7 డీకన్లు, ఉపగురువులు అంట మన బైబిల్లో చెప్తారు, సేవకులు, పెద్దలు ఎన్నుకుంటారు అక్కడ. ఇట్లా జనుల మధ్య కూడా అప్పటి కాలంలోనే తారతమ్యతలు ఉండేయండి. పేద సాధలకి కొంచెం దూరస్థితిగా ఉండే సందర్భాలు ఉంటే పౌలు సంఘం నుంచి సందాలను విరాళంగిచ్చి తీసుకొని
దాన్ని సమృద్ధిగా అందరిగా పొందే విధంగా చూసేవాళ్ళు ఈ ఎన్నుకున్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 8వ అధ్యాయంలో మనం చదివితే అసలు ఎంత దానం చేయాలంటే అక్కడ పౌలు గారు ఆడ ప్రజలకు చెప్పేవాళ్ళు ఏమని, అచ్చట పడిన కష్టముల తర్వాత, తీవ్రముగు పరీక్ష గురి చేయబడిన తరువాత నిరుపేదలైనటువంటి గొప్పముగా అక్కడ ఉన్నటువంటి నిరుపేదల దానాన్ని ఉనర్చారంటండి. ఆ తరువాత ఎవరు ఇయ్యగలిగినంత లేదా ఇయ్యగలిగినటువంటి దానికంటే కూడా అధికముగా ఇచ్చిరని నేను దృఢంగా చెబుతూ ఉండాను. పౌలు గారు అంటా ఉండారు, ఆయన ఇట్లా జనులందరికీ సమన్వయాన్ని ఆయన జరగాలని వేడుకుంటే అక్కడ పేద సాధలంట వాళ్ళ శక్తి కొలది, వాళ్ళ శక్తి మించి కూడా ఇలా దాన ధర్మాలు చేసిన వాళ్ళు ఉండారంట. అందుకని ఖచ్చితంగా ఇట్లా చేసిన వాళ్ళు ఉండారని చెబుతూ ఉండారు. ఈనాడు మనం పరిశుద్ధ గ్రంథపట్నంలో ఈ మాటలన్నీ మనం వింటా ఉన్నాం. దాన ధర్మాలు అందరికీ తెలిసింది, వివరంగా చెప్పేది. ఇట్లాగే ఆవును పంది ఒకరోజు ఎదురుబడి మాట్లాడుకుంటా ఉండేయంట. ఏంటయ్యి? ఆవు పంది మాట్లాడుకుంటా ఉండేయంట. ఆవు ఏడ కనపడ్డా కూడా అందరూ గోమాత అని చెప్పి గౌరవిస్తూ ఉండారంట. పంది ఎడిపోయినా కూడా రాళ్లతో కొట్టి చిచ్చి చిచ్చి అని చెప్పి తిడతా పంపిస్తూ ఉండారంట. పంది ఎదురుబడి ఆవుని అడిగిందంట, ఆవు నిన్నేమో గోమాత అంటా ఉండారు, నీ మాంసాన్ని ఇది అంటున్నారు, నేనేమో పంది నా మాంసాన్ని ఇది అంటా ఉంటారు. నిన్ను చూస్తేనేమో గోమాత అని గౌరవిస్తున్నారు, నన్ను చూస్తేనేమో రాళ్లతో కొడుతున్నారు, ఏంది అని చెప్పానంట. వెంటనే ఆవు సమాధానం చెప్పిందంట, ఇదిగో నేను బతికొండగా నేను నన్ను ఆశ్రయించిన వాళ్ళకి పాలతో పోషిస్తూ ఉండా, పొలాన్ని దున్ని ఉపయోగపడతా ఉండా, తర్వాత బిడ్డలను కానీ సంపదను పెంచుతూ ఉండా, చచ్చిపోయాక మాంసంగా మారుతూ ఉండా. నువ్వు కేవలం చచ్చిన తర్వాత మాత్రం ఉపయోగపడతా ఉండవు. నీ స్థితిని బట్టి అందరూ చిచ్చి అంటున్నారు. ఈరోజు మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి? బతికినంత కాలం స్వార్థంగా బతికి చచ్చిపోయిన తర్వాత భూమిలో ఎరువుగా ఉపయోగపడుతున్నావా? లేకపోతే బతికుండగా అది క్రైస్తవుడిగా బతుకుతా 10 మందికి ఆశీర్వాదాన్ని, ఆదరణ నింపే వ్యక్తిగా ఉండవా? ఈనాడు ఆలోచన చేద్దాం. ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకో 10-15 వచనాలు ఉన్నాయి. మనం చదువుకుంటే, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ దాన ధర్మాలు అనేవి పరలోకానికి మార్గంగా, పాపాన్ని క్షమించేదిగా, మనుషులకు శాంతినిచ్చేదిగా, చేపట్టు కార్యముది విజయం ఇచ్చేదిగా, మనం చేసే ప్రార్థన దేవుడు ఆలించేదిగా, ఇలా ఎన్నో విధానాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వాక్యం ఎంత గొప్పగా చెప్పినా కానీ చివరకు మనం ఆచరించకపోతే అది వ్యర్థం. కాబట్టి ఈనాడు ఆలోచన చేద్దాం. దేవుడు వాక్యము మనకు బోధింపబడిన విధంగా మరి మనం చేయగలిగిన పుణ్య కార్యాలు చేద్దాం. ఆదిమ క్రైస్తవుల కాలంలో ఆస్తిపాస్తులన్నిటినీ అమ్మి ఉమ్మడిగా వాళ్ళు జీవించి అవసరతలో ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎందుకని? వాళ్ళు నమ్మే నిజం ఏందో చెప్పమంటారా? ఇదిగో ప్రభు మనల్ని వీడి వెళ్ళాడు, త్వరలోనే ఆయన రాబోతా ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు అని, నేడే వస్తాడు అనేటువంటి యోచనతో ఈ లోకములు ఏది కూడా వాళ్ళ కోసం ఉంచుకునేవాళ్ళు కాదు, అంతా కూడా ఉమ్మడిగా ఉంచుకునేవాళ్ళు. అందుకే వాళ్ళు జీవించిన క్రైస్తవ జీవితమే ఇంతకాలానికి పునాదులుగా మనం ఇంకా క్రైస్తవులకు బతుకుతా ఉన్నాం. కానీ క్రీస్తునిగా జీవించే మన జీవితాన నేను, నా కుటుంబము, నా అనే జీవితం తప్ప ఇక వేరే వ్యక్తిని కనుక మనం గుర్తెరగపోతే నీవు నేను క్రైస్తవులు కానే కాదు ఎప్పటికీ కూడా. పరిశుద్ధ గ్రంథపట్నాలు చాలా సత్యాలు చెబుతూ ఉన్నాయి. యాకోబు గారు రాసిన లేఖలో ఒక మాట అంటాడు. ఏమని? ప్రార్థన చేయటమే కాదు, విశ్వాసం ఉండటమే కాదు, ఆ విశ్వాసము
కార్యరూపాన్ని దాల్చాలంటాడు. నేను దేవుణ్ణి నమ్ముతానంట పేతురు గారు చెప్పిన మాదిరిగా ఎదుటి వ్యక్తికి సాయం చేయకుండా ఆయన కష్టాన్ని అనుభవించనియండి అని చెప్పి మనం పట్టించుకున్నపోతే మన దేవుని కృపను పొందలేము. దీనికి ఇంకో రుజువు చెప్పాడు యేసుప్రభు సాదృశ్యం. ధనవంతుడు, బేదలాజరు. ధనవంతుడు అంటే తనకున్న ధనాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా అనుభవిస్తా తింటా ఉన్నాడు. ఆయన పాపం చేశాడని ఎక్కడ రాయలేదండి. మనం ఉపమానాన్ని చదివితే ధనవంతుడు జనుల సొమ్మును కొల్లగొట్టుకుని బతికాడని మాత్రం అక్కడ ఎక్కడ రాయలా. తనకున్న సొమ్ముతోనే తాను తిన్నాడు, బతికాడు, జీవించాడని చెప్పి చెప్పబడుతుంది. మరణించిన తరువాత తన పరిస్థితి ఎక్కడుంది? నరకంలో ఉంది. ఎందుకని? తన కనుల ఎదుట లాజరు అష్ట కష్టాలు పడతా ఉంటే ఆయన కనీసం చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా ఏం చేయలేకపోతాడు. అందుకే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చెప్పబడుతుంది, ఎవరి శక్తి కొలది వాళ్ళు చేయగలిగిన అవసరతలో ఉన్న వ్యక్తులకు దాన ధర్మాలు చేయాలండి. చిట్ట చివరిగా ఒక ఉపమానం. అలెగ్జాండర్ అనేటువంటి రాజు గురించి మనం వినుంటాం. అలెగ్జాండర్ అనేటువంటి రాజు ఆయన బయటకు పోతా ఉంటే రోడ్డు పక్కన ఒక ఆయన అడుక్కునేవాడిని చూశాడు, భిక్షాటకుని చూశాడు. ఆయన చూసి ఆయన పరిస్థితిని గుర్తెరిగి బంగారు నాణ్యాలు ఇచ్చాడంటే. పక్కన ఉన్న మంత్రి అంటున్నాడు, అయ్యా బంగారు నాణాలు ఎందుకు, వెండి నాణాలు ఇస్తే సరిపోయిందిగా ఆయన బతుకు. అడుక్కునేవాడికి వెండి నాణాలు ఇస్తే సరిపోయింది కదా, బంగారు నాణాలు దేనికంటే? అలెగ్జాండర్ అన్నాడంట, ఈ వెండి నాణాలు ఆయన అవసరం తీరుస్తాయేమో కానీ ఆయన జీవితాన్ని మార్చు. రెండోది, అలెగ్జాండర్గా నేను చేసేటువంటి నా ధర్మం అనేది ఆయన జీవితాన్ని మార్చాలే కానీ ఏదో మళ్ళా పాత జీవితంలో అడుక్కు దశలో ఉండకూడదు అని తన స్థితిని బట్టి తాను పుణ్యకార్యం చేశాడు. అంత గొప్ప దానాన్ని ఆయన చేశాడు. మరి నాడు మనందరం కూడా ఆలోచన చేద్దాం. మన జీవితంలో కూడా దేవుని కృపను దీవెన పొందాలంటే మనం ఈ 40 రోజులు చేసే దీక్షలో లేదా ఉపవాసంలో ప్రార్థనలు అన్నీ కూడబెట్టుకుని పండగ రోజు పార్టీ చేసుకోవటం, దాన్ని పక్కన పెట్టి ఆకలి దప్పులు మనం అనుభవించి మనం ఆకలి దప్పులతో ఉంటే అవసరతలో ఉన్న వాళ్ళకి ముద్దన్నం పెట్టి లేదా దానం చేసి ఆ పుణ్య ఆశీర్వాదాన్ని మన జీవితంలో నింపుకొని రాబోయే తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అటువంటి దానాలను మనం చేయాలి. అటువంటి మంచి మనసు దయచేయమని ఈనాడు యొక్క దివ్య బలి పూజలో ఆ యొక్క పరమ తండ్రిని వేడుకుందాం. ముందుగా చిట్ట చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మహాపరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. ఈనాడు మీరు మాతో మాట్లాడినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఈనాడు దానము ధర్మము అనగా అవసరతలో ఉన్న వారిని ఆదుకోవటం ఎంతో యోగ్యమైనదని, అలా అవసరతలో దీనతలో ఉన్నటువంటి వారిని మేము చూసినప్పుడు వారికి మేమేది సహాయాన్ని అందించినా కూడా అది మీకే చేసినట్లని మీరు పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా బోధించారు. ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మేము చేయనటువంటి దానం అది మాకు పరలోకములో మీకు ఇష్టమైనటువంటి కానుకగా, ఈనాడు మేము చేయనటువంటి దానం మమ్మలను మృత్యు బంధకాల నుండి కాపాడునట్లుగాను, మేము చేసేటువంటి దాన ధర్మాలు మాకు శాంతిదాయకమైన జీవితాన్ని దయచేయనట్లును, మేము చేసేటువంటి యొక్క పుణ్య కార్యాలు మాకు ఈ లోకాన ఆశీర్వాదదాయకమైన జీవితాన్ని కలుగచేసి నీ దీవెనలతో నింపబడుతుందనేటువంటి సత్యాన్ని మేము తెలుసుకొని ఉన్నామయ్యా. ఈనాడు మేము పరిశుద్ధ గ్రంథ పఠనంలో ఉన్న వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని మేము మా శక్తి కొలది ఎప్పుడునూ కూడా మేము చేయగలిగిన పుణ్యకార్యాలు చేస్తూ ఆ పుణ్యం వలన పొందే ప్రతిఫలాన్ని మా జీవితానికి రాబో తరాలకు అందించేటువంటి యోగ్యదాయక జీవితాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నామయ్యా. గడిచిన కాలంలో మా ఎదుట అవసరతలో ఉన్నటువంటి వారికి, నిస్సహాయతలో ఉన్నటువంటి వారికి మేము సహాయము చూపక, అవసరతలో ఉన్న వారిని మేము గుర్తెరగక, మేము మా కొరకు, మా కుటుంబము కొరకు, మా జీవితము కొరకే మేము జీవించిన సందర్భాలు ఉంటే తండ్రి నాడు యొక్క తప్పిదాలను మన్నించండి తండ్రి. ఈనాడు మేము యొక్క దివ్య వాక్కును ఆలకించని మేము ఇహలోకపరమైనటువంటి సంపదల కంటే పరలోకపరమైనటువంటి నిధిని చేకొనే భాగ్యాన్ని మాకు దయచేయండి. అందుకే ధనవంతునితో క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారయ్యా, ఇదిగో నీకున్న ఆస్తిపాస్తులు నమ్మి వచ్చి నన్ను అనుసరింపుము, అప్పుడు నీకు పరలోకమందు నిధిని చేకూరును అని చెప్పి ప్రభు వాగ్దానం ఇయ్యగా, తాను ఆశ కలిగినటువంటి వ్యక్తిగా అధిక ఆశ ధనం పట్ల ఉండటం వలన నిన్ను అనుసరింపలేకపోయాడు ప్రభువా. ఇదిగో ఈనాడు మేమును కూడా
ఇదిగో మా జీవితంలో ఈ లోకపరమైనటువంటి పేరు ప్రఖ్యాతులను, ధనాన్నో లేకపోతే ఇంకొక పరమైనటువంటి విధానాలను మేము అనుసరించకుండా, వాటిని ప్రేమించకుండా మిమ్మల్ని ప్రేమించే వారులుగా, అవసరతలో ఉన్న వారిని ఆదుకునే వారులుగా మాకు మంచి మనసును చేకూర్చమని వేడుకుంటూ ఉన్నా తండ్రి. నాడు ఇక్కడ చేరి ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనుచున్న మా అందరి జీవితాల్లో ఉన్న తప్పిదాలను, శాపాలను, పాపాలను మన్నించమని వేడుకుంటూ ఉన్నా. ముఖ్యముగా ఇక్కడ చేరినటువంటి వారందరికీ, ఈ కుటుంబ వాసులు చేపట్టినటువంటి వ్యవసాయం పైన ఆధారపడి పాడి పంటలు చేపట్టు వారికి ఇదిగో అధిక దిగుబడిని, అధిక ఫలితాన్ని రాబో రోజుల్లో దయచేయండి. అదే విధముగా చదువుకునేటువంటి బిడ్డలకు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, తెలివితేటలను, ఆత్మబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని చేకూర్చి వారు చదివిన చదువులలో, రాసే పరీక్షలలో మంచి ఉత్తీర్ణత పొందే విధముగా వారిని దీవించండి. ముఖ్యముగా విద్యార్థులకు కావలసిన జ్ఞానాన్ని వారికి దయచేయండి. చిన్ననాటి నుండే మంచిని అనుసరించి చెడును విడనాడి సన్మార్గములో నడుచుకుంటూ తల్లిదండ్రులకు, పెద్దలకు నీ పరిశుద్ధ నామానికి మహిమను చేకూర్చే బిడ్డలుగా వారిని మలచండి. ప్రభువా, నీ దీవెనలతో ఇహమందు మేము సంతోషముగా, ఆనందముగా, శాంతముగా జీవిస్తున్న తరుణాన సైతాను శోధనలకు మేము గురి కాకుండా నీ పరిశుద్ధ దూతల ద్వారా మమ్మలను కాపాడి ఆరోగ్యముతో, శాంతితో, సమాధానంతో దీవించమని వేడుకుంటూ ఉన్నా. పెద్ద వయసులో ఉన్న వారికి ప్రభు వారికి కావలసిన శరీరమందు శక్తిని దయచేయండి, మనసునందు శాంతిని దయచేయండి, జీవించే జీవితమందు ఆయురారోగ్య భాగ్యములను చేకూర్చండి. ఈనాడు నీ సన్నిధానాన వేడుకొనుచున్న మమ్మల్ని అందరినీ కూడా దీవించి మా హృదయ లోతులో ఉన్న తప్పిదాలను, పాపాలను మన్నించి మా తలంపులను ఫలింపచేసి మా జీవితాల్లో నీ ఆనందదాయక దీవెనలు కలుగ చేయమని మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.